వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మొన్న ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక కథ చెప్తూ ఉండేవారు ప్రజలను అప్రమత్తం చేయడం కోసం. ఒక ముసలి పులి ఒక బాటసారిని బంగారు కంకణం ఆశ చూపించి ఎలాగైతే తన దగ్గరికి రప్పించుకుని మింగేసిందో, అలాగే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అలా ఉంటాయి, వాటికి మీరు ప్రలోభ పడద్దు అని ఏదైతే చెప్పారో, సరే వాస్తవంగా అది ఇప్పుడు అనుభవంలోకి వచ్చేసింది జనాలకి. అయితే ఈ కథ జనసేన వాళ్ళకి కూడా వర్తిస్తుందా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జనసేనను కూడా, అలాగే అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ స్థాయిలో నమ్మబలికి పొత్తుకి సిద్ధం చేశారు. సరే, ఆయన అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన రాజమండ్రి రోడ్ల పైన పడుకుండిపోయి ఏకంగా నన్ను ఆపుతారా అది ఇది అంటూ చాలా హడావుడి చేసి ఆయన అక్కడికి వెళ్ళి మొత్తం మీద పార్టీ పొత్తు ప్రకటించేశారు అక్కడ. అయితే అప్పటి నుంచి కూడా ఒక అసంతృప్తి ఉంది జనసేన వాళ్ళల్లో, కానీ అటు టీడీపీ వాళ్ళలో కూడా ఉంది క్షేత్రస్థాయిలో. ఇది ఎందుకు ఈ పొత్తు? ఎందుకంటే చాలా మంది విశ్లేషకులు మొదటి నుంచి చెప్తున్నారు ఈ పొత్తు ఇది ఒక అసహజమైన పొత్తు, ఇది నిలబడదు ఎక్కువ కాలం, ఇది పేక మేడలో కూలిపోవడం ఖాయం అంటూ ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చారు. అలాగా ఎన్నికల ముందు కూడా చాలా సీట్ల సర్దుబాటు విషయంలో అప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, అలాగే జనసేన వాళ్ళకి. కానీ అవన్నీ కూడా అధినేతని బుజ్జగిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా మొత్తం అంతా ఇది చేసి అందరినీ సెటరేట్ చేసి ఎక్కడ ఏవి బయటికి రానియకుండా క్షేత్రస్థాయిలో జరిగినవి కూడా అధినేతని అన్ని విధాలుగా బుజ్జగించడంలో ఆయన నెంబర్ 1 మనకు తెలుసు. అలాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కానీ క్రమంగా అప్పట్లో కూడా ఇది మన జనసేన ఫైర్ బ్రాండ్ అని చెప్పుకునేటువంటి రాయపాటి అరుణ మీద కూడా సొంత జనసేన నాయకులే తిరగబట్టడం, ఆవిడ కొట్టడం కూడా జరిగింది. అది తెలుగుదేశం వాళ్ళ మద్దతుతోనే ఆ పని చేశారు అనేటువంటిది కూడా అప్పుడు చెప్తారు. ఇలా రకరకాల ఇన్సిడెంట్స్ మనం చూసాం. సరే, ఇక అధికారంలోకి వచ్చారు, 100% స్ట్రైక్ రేటు జనసేన సాధించింది. కానీ జనసేన కూడా ఇక్కడ ఒక అంచనా ఏం తప్పు వేసింది అంటే కొంతమంది విశ్లేషకులు చెప్తుంది, వాస్తవంగా తెలుగుదేశానికి ఎంత భారీ మెజారిటీ వస్తుందని వాళ్ళు ఊహించలేదు. తెలుగుదేశం తమ మీద డిపెండ్ అయ్యే అవసరం ఏర్పడుతుంది, అటు బీజేపీ కూడా ఆ క్యాల్కులేషన్ చేసిందని అంటున్నారు. తెలుగుదేశం కనుక ఇన్ని సీట్లు రాకపోతే, కొంచెం తక్కువ వస్తే అప్పుడు మన అదుపాజ్ఞంలో ఉండేలాగా బీజేపీ జనసేన కలిసి కంట్రోల్ చేద్దాం తెలుగుదేశాన్ని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. పాపం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అని, త్రిశూల వ్యూహం అని ఇలాంటి ఏవో కొన్ని పదాలు కనిపెట్టి పడికట్టు పదాలలాగా జనాన్ని అలాగే జనసేన శ్రేణుల్ని ఆయన బాగా ఉత్సాహపరచగలిగారు, బాగా మోటివేట్ చేయగలిగారు. కానీ వాస్తవానికి ఆ వ్యూహాలు అవన్నీ కూడా, ఆ వ్యూహ చతురత అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి సొంతం అది. సో ఆయన ఏంటంటే ఆయన వ్యూహం ఆయన పక్కా ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీతో గెలిచి ఎవరే ఉన్నా లేకపోయినా కూడా మాకేం ఢోకా లేదు అన్న విధంగా వాళ్ళు సేఫ్ సైడ్లో, సేఫ్ జోన్లో ఉన్నారు. కానీ వేరే రకమైనటువంటి వివాదాలు ఏమి రాకుండా, మళ్ళీ గవర్నమెంట్ అన్స్టేబుల్ కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు జనసేన అధినేతను బుజ్జగిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన పార్టీని ఎదగనీయకూడదు, జనసేన నాయకుల్ని, కేడర్ని ఎప్పటికప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు, వాళ్ళని చాలా దారుణంగా అవమానిస్తున్నారు. మనం చూసాము. ఇప్పుడు కోట వినుత విషయమే తీసుకుందాము. ఆవిడ చాలా ఒక ఎన్ఆర్ఐ, ఆవిడ విదేశాల్లో ఎంతో సంపాదించి ఇక్కడికి వచ్చి జనసేన పార్టీలో చేరి జనసేన తరఫున ఏదో చేయాలి అనేటువంటి, అంటే ఇక్కడ మనం వాళ్ళకి ఏం కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, వాళ్ళు మంచిగా చెడు అని కాకపోతే ఏంటంటే పార్టీ కోసం డెడికేటెడ్గా పనిచేసిన ఆమెను కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు మనం చూసాం. బొజ్జల సుధీర్ రెడ్డి ఏ విధంగా ఒక స్పైని పెట్టి అక్కడ ఒక బగ్గింగ్ లాగా ఒక కుర్రోడ్ని ఎంగేజ్ చేసి వాళ్ళ మీద స్పైయింగ్ చేసి ఎలాగైతే ఇచ్చేస్తే ఆఖరికి ఆ మ్యాటర్ ఎంతవరకు వెళ్ళిందంటే చూసాం మనం. ఆవిడని సస్పెండ్ చేయటం, కానీ పాపం ఆవిడ డ్రైవర్ని మర్డర్ చేయటం, ఇవన్నీ వివాదాల్లో కూరుకుపోయేలాగా చేసి అక్కడ జనసేన పార్టీని వీక్ చేయగలిగింది తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్ గా. ఇంకా చూస్తే కిరణ్ రాయల్ తిరుపతి, అతను కూడా చాలా స్ట్రాంగ్ వాయిస్ గా జనసేన తరఫున చాలా అటాకింగ్ గా మాట్లాడేటువంటి వ్యక్తి, అప్పట్లో వైసీపీని బాగా డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తి పబ్లిక్లో. సో అలాంటి పార్టీ కోసం అంత సిన్సియర్గా కష్టపడిన కిరణ్ రాయల్ని కూడా ఒక అమ్మాయి కేసులో ఇరికించి అతను కూడా దెబ్బ కొట్టారు స్థానికంగా. అక్కడ టీడీపీ జనసేన కూడా, అక్కడ జనసేన ఎమ్మెల్యే ఎవరైతే గెలిచారో ఆయన కూడా వాళ్ళతో టీడీపీ వాళ్ళతో కలిసి ఒక ప్లాన్డ్ ప్రకారం కిరణ్ రాయల్ని ఆ కేసులో ఇరికించేశారు అనేటువంటిది కూడా మనకి వినపడుతున్నటువంటి సమాచారం. సో టీవీ రామారావు గారు కొవ్వూరులో చూసాము, టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అన్నందుకు ఆయన్ని పార్టీని సస్పెండ్ చేశారు. కానీ ఎక్కడా కూడా టీడీపీ నాయకుల్ని మాత్రం
ఇప్పుడు పిఠాపురం వర్మ సంగతి తీసుకుందాం. పిఠాపురం వర్మ మరి ఎంత డామినేట్ చేశాడు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని. కొన్ని సందర్భాల్లో ఘర్షణ పూరితమైన వాతావరణాలు, ఏకంగా నాగబాబు గారిని కూడా అడ్డగించే పరిస్థితి, వర్మ అనుచరులు అవన్నీ కూడా చూసాం. కానీ వర్మ మీద సీరియస్ యాక్షన్ తీసుకున్న సందర్భాలు ఏం లేదు తెలుగుదేశం పార్టీ. కానీ జనసేన అధినేత మాత్రం ఇలా క్షేత్రస్థాయిలో ఒకళ్ళిద్దరు, ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన మాకు స్వేచ్ఛ లేకుండా పోయింది పార్టీలో, ఎవరేమన్నా మేము పడాల్సి వస్తుంది ఇది అన్నప్పుడు కూడా జనసేన అధినేత దాని మీద పెద్దగా స్పందించలేదు. పైగా ఒక సందర్భంలో అన్నారు, ఇష్టం ఉంటే ఉండొచ్చు, ఇలాంటివన్నీ భరించగలిగితేనే పార్టీలో ఉండండి, నాకు అలాంటి వాళ్ళకి కావాలి అని తెగేసి చెప్పడం, ఇవన్నీ కూడా పార్టీ శ్రేణుల్ని మోరల్గా కొంచెం దెబ్బతీస్తూ, అసెంబ్లీలో చిరంజీవి గారిని బాలకృష్ణ గారు తిట్టిన దాంట్లో కూడా అధినేత ఎక్కడ మాట్లాడలేదు. మరి ఇలా చాలా సందర్భాల్లో గవర్నమెంట్ డిఫెన్స్లో పడినప్పుడల్లా కూడా పవన్ కళ్యాణ్ గారు దాని మీద, కల్తీ మద్యం మీద ఆయన పెద్దగా స్పందించలేదు. రకరకాల సమస్యల మీద, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి కానీ, సో ఆయన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గాజు బొమ్మలాగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక్కడిని చూసుకుంటే చాలు, క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీని, కార్యకర్తల్ని, లీడర్స్ని మాత్రం తొక్కేసే కార్యక్రమానికి, అలాంటి వ్యూహాలకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా పదును పెట్టేసింది. దానికి పాపం నలిగిపోతున్నారు కూడా జనసేన నాయకులు. కానీ ఎలా చెప్పుకోవాలి, దీని నుంచి ఎలా ఇది చేయాలంటే, అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడప్పుడు ఇదిని మనం చూపించాలి, మధ్య మధ్యలో మాట్లాడుతుంటే దానికి కూడా చాలా తెలివిగా కౌంటర్లు ఇప్పించడం. భీమవరం డిఎస్పీ జయసూర్య అనే అతని మీద తనకు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా అతని మీద చర్యలు తీసుకోవడానికి డీజీపీకి లేఖ రాయటాన్ని, తన అనుకూల మీడియాలో డిబేట్లు పెట్టించి అలా ఎలా చెప్తారు డిప్యూటీ సీఎం గారు, ఆయనకి ఇది ఉన్నా కూడా అది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కదా అని చెప్పించడం, ఇవన్నీ కూడా వాళ్లే చాలా తెలివిగా అన్ని కార్నర్ చేస్తారన్నమాట. ఇంకో అడుగు ముందుకేసి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజును రంగంలోకి దిప్పి కౌంటర్గా అలాంటిది ఏమీ లేదు, ఇప్పుడు అసలు ప్యాకెట్ క్లబ్ల మీద చాలా ఉక్కుపాదం మోపేశారు, ఆయనకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు అన్నంత బహిరంగ మరి పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్ చేయటం అని అంటే, ఇవన్నీ ఒక వ్యూహంలో భాగంగా. అంటే ఎక్కడా కూడా కర్ర విరగకూడదు, పాము చావకూడదు, చాలా తెలివిగా ఈయన వ్యూహాలేమో, ఈయనవన్నీ నోటితో మాట్లాడుకునే వ్యూహాలు కానీ గా వాటిని అమలు చేస్తున్నది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వమే. జనసేన మీద తన వ్యూహాలన్నింటినీ కూడా స్ట్రిక్ట్ గా, చాలా సక్సెస్ఫుల్ గా అమలు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే బొలిశెట్టి సత్యనారాయణ, అలాగే శివశంకరు, ఇలాంటి వాయిస్లు, జనసేన స్ట్రాంగ్ వాయిస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మధ్యన ఎక్కువ బయటకు వచ్చి ఇష్యూస్ మీద మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. కపల్లి బల్క్ డ్రగ్ పార్కు, లేదంటే ఉప్పాడ మత్స్యకారుల సమస్య, వీటన్నిటిని కూడా స్ట్రాంగ్ గా అడ్రస్ చేయలేకపోతున్నారు అధినేత. ఎందుకు అనంటే టీడీపీ నుంచి వాళ్ళు ఆశించిన సపోర్ట్ లేకపోవడం. కానీ దీన్ని ఎలా అధిగమించాలి అనేటువంటిది ఇప్పటికిప్పుడు ఆయన తర్జన భర్జన పడుతున్నారని చెప్పాలి. సమయం దొరికినప్పుడు వాయిస్ రేజ్ చేస్తున్నారు, కానీ దానికి కౌంటర్ గా ప్రతిదీ అస్త్రాలు రెడీ చేసి పెట్టుకున్నారు. ఆ మధ్యన బోండా ఉమ్మతోటి దివీస్ దాని గురించి అడిగించడం కానీ, ఇలా రకరకాల ఎప్పటికప్పుడు ఆయన్ని ఎక్కడ ఉంచాలో ఆ చట్టంలోనే ఉంచుతున్నారు. అలా అని సౌకర్యాలకి ఏమి ఇబ్బంది లేకుండా ఆయన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనేటువంటి ధోరణిలోనే వెళ్తోంది. కానీ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని ఎదగనీయకుండా టీడీపీ తన శాయశక్తుల కృషి చేస్తోంది, తన అన్ని వ్యూహాల్ని అనుసరిస్తోంది అనేటువంటిది చెప్పాలి. ఇంకా ఇది రాజకీయంగా ఎలా జరుగుతుంటే, పాలనాపరంగా కూడా పంచాయతీ రాజ్ శాఖకి సంబంధించినటువంటి క్రెడిట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళనీయకుండా కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి టీడీపీ అనేటువంటిది కూడా మనం ఇంకో వీడియోలో చర్చిద్దాం. ఓవరాల్ గా అయితే దీని విషయంలో జనసేన తన పార్టీని టీడీపీ కబంధ హస్తాల నుంచి రక్షించుకోవాల్సినటువంటి, వ్యూహాల నుంచి రక్షించుకోవాల్సినటువంటి అవసరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉంది అనేటువంటిది ఆయనకు అర్థమయ్యే ఉంటుంది. కానీ దాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటిది ఆయన వెంటనే చర్యలు చేపట్టకపోతే పార్టీ చాలా డ్యామేజ్కి గురి అవుతుంది అనేటువంటిది రాజకీయ పరిశీలకుల యొక్క విశ్లేషణ.